గోదావరి పుష్కరాల ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆలయాలు, ఘాట్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా ప్రముఖ ఆలయాల దగ్గర శాశ్వత ఘాట్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. 2 లక్షల మంది ఒకేసారి స్నానం ఆచరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆలయాలు, ఘాట్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా ప్రముఖ ఆలయాల దగ్గర శాశ్వత ఘాట్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. 2 లక్షల మంది ఒకేసారి స్నానం ఆచరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.